వైసీపీ మాజీ మంత్రి కోడల నాని గారు నారా లోకేష్ గారికి కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ ఎదురెళ్ళినా నారా లోకేష్కి రిస్క్, నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్ళినా నారా లోకేష్కి రిస్క్. జగన్ చాలా పవర్ఫుల్ వ్యక్తి, తొక్కు పడేస్తాడని చెప్పి సినిమా డైలాగుల రూపంలో చెప్తున్నారు. దానికి ఒక మంగళగిరి ప్రజానికంగా మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఏమంటే కొడాల నాని గారు మొన్నే ఒంట్లో బాగాలేదని చెప్పేసి అవుట్ ఆఫ్ ఏరియాకి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చారు. వచ్చి ఈ రోజు ఏం చేశారంటే ఈ డైలాగులు చెప్పడానికి ప్రెస్ మీట్ ముందుకు వచ్చే రోజు మాకు అక్కడ ఒకళ్ళు అన్నారు, ఏమన్నానంటే ఏమంటే బాలకృష్ణ డైలాగ్ పవర్ఫుల్ డైలాగులు ఏమున్నాయో సినిమాలు క్యాసెట్లు తెప్పించుకోండి, లేదంటే ఆన్లైన్లో ఓపెన్ చేసుకొని చూద్దాం డైలాగులు ఏమున్నాయో ప్రెస్ మీట్ ఇవ్వాలన్నారు. ప్రెస్ మీట్ ఆ సినిమాలో డైలాగులు తీసుకొచ్చి బయటకు వచ్చి చెప్పాడు తప్పితే ఇక్కడ ఒరిగింది ఏమీ లేదు, చేసేది కూడా ఏమీ లేదని. అంటే బాలకృష్ణ ఒక రకంగా కాపీ కొట్టారంటారా? బాలకృష్ణ కాపీ కొట్టాడు కాబట్టే చెబుతుంది. ఎందుకంటావు ఆ సినిమా డైలాగులు తీసుకొని ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు ఏమంటే లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పోలిక అంటే అసలు మంచికి చెడుకి ఎంత దూరం ఉంది? ఫస్ట్ చెడు ముందు చాలా స్పీడ్గా, ఎందుకంటే దుర్వాసన చాలా గాలి ద్వారా చాలా స్పీడ్గా వెళ్తుంది. సువాసన అనేది అంటే ఒక సెంటు సువాసన అనేది ఎలా ఉంటుంది, అది చిన్నగా వెళ్ళినా కానీ మంచి అనేది కూడా అంతే చిన్నగా ఇది వచ్చేది. తప్పితే ఇలా దుర్వాసన లాగా రాష్ట్రం మొత్తం చేసి చాలా దారుణంగా చేశారు. మరి ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ఒక మీడియా సమ్మిట్ వేదికగా మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగంలో జగన్మోహన్ రెడ్డి పేరు ఉండొచ్చు, నాకు ఎటువంటి సంబంధం లేదు, చట్టం తన పని చేసుకుంటూ పోద్ది, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అనే విధంగా ఇండైరెక్ట్ గా చెప్పారు. దానికి కోడల నాని గారు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ఒకవేళ రెడ్ బుక్ రాజ్యాంగంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటే మీరేమంటారు? ఏమంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటండి అసలు? వీళ్ళు గతంలో చేసిన ప్రతి ఒక్కళ్ళు చేసిన తప్పులు రెడ్ బుక్లో నమోదై ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రెడ్ బుక్ అనగానే ఎందుకు వీళ్ళకి అంత భయం వేస్తుంది? ప్రతి ఎమ్మెల్యే కానీ చేసిన అరాచకాలు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ఎందుకు పేరు ప్రస్తావిస్తున్నారు? ఆయన కూడా చేశాడనే తప్పు. నాని గారు కానీ అబ్బాయి రాంబాబు గారు కానీ మిగతా వాళ్ళందరూ మాట్లాడేది ఏంటండి, వాళ్ళు చేశారు కాబట్టి తప్పు రెడ్ బుక్లో ఉండిద్ది. ఉంటే ఈ రోజు ఏంటంటే ఆ రెడ్ బుక్ అని 10 సార్లు పదే ప్రస్తావించి కష్టపూర్వక రాజకీయం ప్రకారం చేస్తున్నారంటారు. కాదు, వాళ్ళు చేసిన పనులకి చేసిన అరాచకాలకి రెడ్ బుక్లో నమోదయ్యి ఉన్నాయి, 100% నమోదయ్యి ఉన్నాయి. ఆ పేర్లు చెప్పి తప్పించుకుందాం అనుకున్నారేమో. జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొడాల నాని గారు అబ్బాయి రావు వాళ్ళ తాలూకా మిత్రబృందం ఉంది కదా, వాళ్ళ పరమానంద శిష్యులు అంటారు. దాని తర్వాత చెప్తారు దాని విషయం గురించి. వాళ్ళ శిష్యులు మొత్తం కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉంది, వాళ్ళకి తగిన శిక్ష పడిద్ది. అదేవిధంగా ఎట్లా చట్ట ప్రకారం శిక్ష పడిద్ది తప్పితే వీళ్ళు సొంత కష్టపూరితం అనేది జరగదు. రీసెంట్ గా మాజీ మంత్రి వైసీపీ నేత కోడల నాని గారు నారా లోకేష్ గారికి వార్నింగ్ ఇస్తున్నారు. జగన్ కి ఎదురెళ్ళినా నారా లోకేష్ కి రిస్క్, నారా లోకేష్ జగన్ కి ఎదురొచ్చినా నారా లోకేష్ కి రిస్క్, తొక్కు పెడేస్తామనే విధంగా బాలకృష్ణ గారి సినిమా డైలాగుల్లో చెప్తున్నారు. మీరేమంటారు దానికి ఒక మంగళగిరి ప్రజానికంగా? ఆ డైలాగ్ ఒక బాలకృష్ణకి సెట్ అవుద్ది కానీ కొడాల నానికి జగన్ బాబుకి ఈ సెట్ అవ్వు. ఇవన్నీ సొల్లు మాటలు చెప్పుకోవడానికి వీలు పడదు ఆయన. అంటే ఏంటి కోడల నాని గారు సడన్ గా వచ్చి నారా లోకేష్ గారికి వార్నింగ్లు ఇస్తున్నారు, ఏకంగా రెడ్ బుక్ పరిపాలనలో మేము భయపడేదే లేదని అంటున్నారు కదా, మీరేం చెప్తారు దానికి? ఆయన ఈ మధ్యకాలం ఎక్కడున్నాడో తెలియదు. లోకేష్ దెబ్బకు భయపడి హాస్పిటల్లోకి జాయిన్ అయ్యి హార్ట్ ఆపరేషన్ అనే డ్రామా ఆడి కొంతకాలం బాంబేలో ఉండి ఇప్పుడు సడన్గా గుడివాడలో వెళ్తాడు. గుడివాడలో గెలిచిన తర్వాత ఈయన గారు ప్రెస్ మీట్ రాసిస్తారు కదా, స్క్రిప్ట్ రాసిగానే సజ్జలు కానీ వీళ్ళు కానీ రాసేవి కానీ మళ్ళీ వచ్చి ప్రజలు నన్ను మర్చిపోతున్నారు, నేను ఉండాలి, ఒక ముఖ్యమైన వ్యక్తిని టార్గెట్ చేస్తేనే నేను ప్రజలు గుర్తుంటానే ఉద్దేశంతోనే ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు అతను. మరి ఇక్కడ ముఖ్యంగా నారా లోకేష్ గారు కూడా ఒక మీడియా సమ్మిట్ వేదికగా మాట్లాడుతూ రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండొచ్చు, చట్టం తన పని చేసుకుంటూ పోద్ది, నాకు ఎటువంటి సంబంధం లేదనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. మీరేమంటారు జగన్ గారి అరెస్ట్ గురించి, రెడ్ బుక్ లో ఆయన పేరు ఉండడం గురించి? అవుతాడు, ఎందుకు అవుతాడంటే ఇవన్నీ ఉండే. ఆయన మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారుడు ఆయన ఉన్నాడు. కల్తీ నెయ్యి విషయంలో ప్రధాన సూత్రధారులు ఉన్నారు. కొమ్మలన్నీ నరుక్కుంటూ వస్తున్నాం, మొదలుగాడికి వచ్చేస్తున్నాం, రెడ్ హ్యాండెడ్ దొరికిపోతాడు, అదే పరిస్థితి, గ్యారెంటీ దొరుకుతాడు. రీసెంట్ గా వైసీపీ మాజీ మంత్రి కోడల నాని గారు నారా లోకేష్ గారికి కౌంటర్ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ ఎదురెళ్ళినా నారా లోకేష్ కి రిస్క్ అంటాడు. నారా లోకేష్ గారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురెళ్ళినా నారా లోకేష్ గారికి రిస్క్ అంటారు. అంటే ఎలా చూసుకున్నా గానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురెళ్తే మాత్రం ఖచ్చితంగా తట్టుకోలేరు, జగన్ అనే వ్యక్తి పవర్ఫుల్ మనిషి అన్నట్టు
కొడాలి అని చెప్తున్నారు. దానికి ఒక మంగళగిరి ప్రజానకంగా మీరేమంటారు? కొడాలి నాని గారు సవాల్ ఇస్తారు, కరెక్టే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ గారు ఎదురెళ్ళినా నారా లోకేష్ గారికే రిస్క్. నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్ళినా నారా లోకేష్ గారికే రిస్క్ అని చెప్పేసి కొడాలి నాని చెప్తున్నాడు. అయితే ఆ పవర్ఫుల్ డైలాగులు బాలకృష్ణకే చెందుతాయండి. ఆయన స్టైల్కే ఆ పవర్ఫుల్ డైలాగులు చెందుతాయి. నీలాంటి డమ్మీ క్యారెక్టర్కి ఆ పవర్ఫుల్ డైలాగులు ఉచ్చరించే ఇది కూడా లేదు మీకు. అందుకనే కొడాలి నాని గారు, మీరు గుడివాడ నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోయారు? 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రీసెంట్ గా మొన్న ఎందుకు ఓడిపోయారు? నాలో ఏం లోపం ఉందని ఓడిపోయాను? గుడివాడ ప్రజలకి నేను ఏం చేశాను, ఏం మంచి చేశాను అని చెప్పేసి మీరు ఆలోచించుకోండి. నెక్స్ట్ అయినా గుడివాడలో నేను ఎలా నిలబడగలగాలి, గుడివాడ ప్రజల ముఖం నేను ఎలా చూడాలి అని చెప్పేసి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు వాడే ప్రొనౌన్సియేషనే రాంగ్ ప్రొనౌన్సియేషన్, పక్క బూతులతో కూడిన లాంగ్వేజ్. మీరు ఆ లాంగ్వేజ్ మార్చుకుంటే గుడివాడ ప్రజలు మిమ్మల్ని గుడివాడలో అన్న నిలవనిస్తారు. లేకపోతే అదర్ స్టేట్స్ వెళ్ళిపోదామని ఆల్రెడీ ఏసా తీసుకొని మీరు అన్ని సేల్ చేసేసుకొని, ఇక్కడ ప్రాపర్టీస్ అన్ని కూడా సేల్ చేసేసుకొని, ఇక్కడ దుకాణం ఎత్తేసేసి కేకతం దుకాణం బంద్ చేసి అలాగే వెళ్ళిపోదామని చెప్పి చూసారు స్టేట్స్. మళ్ళీ ఈరోజు తెర ముందుకు వచ్చి మళ్ళీ ఇంకో డ్రామా క్రియేట్ చేసి ఇలా పనికిమాలిన డైలాగులు వాడటంలో అసలు అర్థమే లేదని మీకు చెప్తున్నాను అనమాట నేను. మరి 2024 ఎన్నికలైనప్పటి నుంచి కొడాలి నాని గారు ఇప్పటి వరకు ఎందుకు బయట ఎక్కడా కూడా కనిపించలేదు? ఎప్పుడు కూడా మీడియా సమావేశం రాలేదు. దాదాపు 1.5 పాటు కొడాలి నాని ప్రస్తావనే రాలేదు. అవును, ఏమైపోయారంటారు? ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదంటారు? అదే చెప్తున్నాను కదండి. ఇవన్నీ మామూలుగా సర్దేసుకుని దుకాణం సదిరేసుకుని అదర్ స్టేట్స్ వెళ్ళిపోదాం అనుకున్నాడు. మళ్ళీ ఏదో పాపం ఆపర్చునిటీ వచ్చినట్టుంది, నువ్వు గట్టిగా వాగు, ఎందుకంటే మళ్ళీ మనదే గవర్నమెంట్ వచ్చేది, ఏదన్నా ఎమ్మెల్యే పోస్టో ఎంపీ పోస్టో ఏదో ఇస్తానని అనుంటాడు ఆ జగన్మోహన్ రెడ్డి. ఆయనకే దిక్కులేదు. రేపో మాపో జైల్లోకి వెళ్ళి కూర్చునేటట్టుగా ఉన్నాడు. సాపా దుప్పడ చదువుకొని జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు. ఈ కొడాలి నానికి ఏమిస్తాడు? అదంతా కొడాలి నాని నువ్వు ఊహాగానంలో తేల మాకు. ఎందుకనంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు పిచ్చితనంగా లేరు. ఎందుకనంటే ఇప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకొని నీ ప్రయత్నం నువ్వు చేసుకొని అదర్ స్టేట్స్ ఎలాగో వెళ్ళిపోదాం అనుకున్నావు కదా, మూసుకొని అదర్ స్టేట్స్ వెళ్ళిపో. అంతేగాని పిచ్చవాగుడు వాగితే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదయ్యా బాబు నిన్ను. నారా లోకేష్ గారు రీసెంట్ గా ఒక మీడియా సమ్మిట్ వేదికగా మాట్లాడుతూ రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండొచ్చు, నాకైతే తెలియదు, నాకు సంబంధం లేదు, కానీ చట్టం తన పని చేసుకుంటూ పోద్దని ఆయన అన్నారు. అంటే ఇక్కడ ఒకవేళ రెడ్ బుక్ రాజ్యాంగంలో నారా లోకేష్ గారు చెప్పినట్టు జగన్ గారి పేరు ఉంటే పరిస్థితి ఏంటి? ఆయన అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అయితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటారు రాష్ట్రంలో? ఏమండి, టిట్ ఫర్ టాట్. ఎందుకంటే చట్టానికి ఎదురీది, మామూలుగా చట్టంకి ఎదురీది ఎటువంటి పరిస్థితుల్లో అన్నా చట్టరహితమైన కార్యక్రమాలు కానీ చట్టరహితమైన ప్రయోగాలు కానీ ఎవరు చేసినా సరే దాంట్లో ఎటువంటి ప్రసక్తి లేదండి. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని గారు మాట్లాడుతూ నారా లోకేష్ గారికి కౌంటర్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ ఎదురెళ్ళినా నారా లోకేష్కి రిస్క్, లేకపోతే నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురొచ్చినా నారా లోకేష్కి రిస్క్. జగన్ చాలా పవర్ఫుల్ వ్యక్తి, ఆ వ్యక్తిని ఏమీ చేయలేరని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఒక మంగళగిరి ప్రజానికంగా మీరేం చెప్తారు? ఎందుకంటే 2019 తర్వాత ఆ మాటలు వినటానికి వాళ్ళకి చెబుతానికి వాళ్ళకి సరిపోయినాయి ఆ మాటలు. ఇప్పుడు అలా మాట్లాడితే వాస్తవం చెప్పండి, నిజమైన తెలుగుదేశం కార్యకర్త ఉంటారు, ఆ కార్యకర్త కూడా వీళ్ళకి భయపడరు ఇప్పుడు ఈ మాటలకి. ఒకప్పుడు ఏంటంటే భయపెట్టారు, వాళ్ళు రాజకీయాలు చేశారు, వాళ్ళు పబ్బాలు కలుపుకొని వెళ్ళిపోయారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు అలా పరిస్థితి అట్లా లేదు. ప్రభుత్వం అనేదానికి అభివృద్ధి అనేది చేస్తుంది, యువతకి ఏం కావాలో చేస్తుంది, రాష్ట్రానికి ఏం కావాలో చేస్తుంది, అన్నీ లోకేష్ గారు కష్టపడుతున్నారు. మరి అలాంటి లోకేష్ గారిని ఈ రకంగా మాట్లాడుతాం అనేదానికి అసలు ఎవరైనా ఊరుకునే పని లేదు. ఎందుకంటే లోకేష్ గారు గెలిచిన తర్వాత ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చేసరి అటో ఇటో వెళ్ళాడాక మళ్ళీ కనపడలా. మళ్ళీ ఏదో కొద్దిగా బొరుగుల బొమ్మగా ఏదో కండదో పట్టినట్టుంది కొద్దిగా. ఆ పట్టింది కాబట్టి ఏదో 2 మాటలు వస్తున్నాయి. ఆ మాటలు కూడా బయటకు వస్తే అసలు గుడివాడలోనే చూసుకుంటారు అసలు. మరి ఇన్ని రోజులు కొడాలి నాని గారు కనిపించలేదు, దాదాపుగా 1.5 పాటు కనిపించలేదు. ఇప్పుడు సడన్ గా మీడియా ముందుకు వచ్చి నారా లోకేష్ గారికి కౌంటర్ ఇస్తున్నారు, కక్షపూరితంగా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వ్యవహరిస్తున్నారని మాట్లాడుతున్నారు. దానికి మీరే ఉంటారు? ఇన్ని రోజులు ఏమైపోయారు మరి? కక్షపూరితంగా అయితే అసలు వారానికి ఒకళ్ళు అరెస్ట్ చేస్తారండి. అది కక్షపూరితంగా రెడ్ బుక్ ఎవరు ఇస్తుందంటే వారానికి ఒక మంత్రి కానీ వారానికి ఒక ఎమ్మెల్యే కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా పనులు చేశారు కాబట్టి. కాకపోతే లా ప్రకారం లా ఎట్లా ఉందో
వాళ్ళు ఏం చేశారని చెప్పేసి లా ప్రకారం లోకేష్ గారు చూస్తున్నారు కాబట్టి అందుకని నిదానంగా వెళ్తున్నారు. అది సంగతి. మరి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు గుడివాడలో కోడాలని యాక్టివ్ అయ్యాడు, గన్నవరంలో వల్లభనేని వంశీ యాక్టివ్ అయ్యాడు, రాజకీయం మామూలుగా ఉండదు, టీడీపీకి చుక్కలు చూపెడతామని చెప్పి వైరల్ చేస్తున్నారు పోస్టులు. దానికి మీరేమంటారు? అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కానీ కొడాలి లాంటి వాళ్ళు ఇంకొక 50 మంది అట్లాంటి వాళ్ళు తయారైనా, ఇంకో ఆయన అట్లాంటి 50 మంది తయారైనా లోకేష్ ఒక్కరు చాలు. ఇక్కడ లోకేష్ గారు ఏదైనా సమర్థవంతంగా పాలిస్తాడు, సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొంటాడు, ఏ సమస్య వచ్చినా సరే. ఎందుకంటే మీరు చూస్తుంటారు యువకాలం పాదయాత్రలో మరి ఆయన గారిని ఎంత ఇబ్బంది పెట్టారో వాళ్ళు, అన్నీ దాటుకొని వచ్చి మరి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్నాడు. కాబట్టి లోకేష్ గారు ఇంకా ముందు లోకేష్ గారు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. మన రాష్ట్రం కూడా సుభిక్షంగా తయారైంది. రీసెంట్ గా మాజీ మంత్రి వైసీపీ నేత కోడళ్ళని గారు నారా లోకేష్ గారికి వార్నింగ్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ ఎదురెళ్ళినా నారా లోకేష్ కి రిస్క్, లేదా నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురొచ్చినా కానీ నారా లోకేష్ కి రిస్క్, తొక్కుపడేస్తారు, జగన్మోహన్ రెడ్డి పవర్ఫుల్ వ్యక్తి అని చెప్పి కోడళ్ళని అంటారు. దానికి ఒక మంగళగిరి ప్రజానికంగా మీరేం చెప్తారు? కనీసం అతనికి ఆ గుడివాడ నియోజకవర్గంలో ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు కొడాలి నాని గారు. కొడాలి నాని గారు, మీరు నారా లోకేష్ గారిని విమర్శించే స్థాయి మీది కాదు. ఏంటి మీకు ఉంది కదా కుక్క అని, సన్న బియ్యం సన్నాసి అని చాలా ఉన్నాయి. ఏంటి మీ బాలకృష్ణ గారి డైలాగులు, నారా లోకేష్ గారికి జగన్ గారు ఇల్లా, జగన్ గారు నారా లోకేష్ గారికి ఇల్లా, లోకేష్ గారికి మైనస్ అని మాట్లాడుతున్నారు కదా. అసలు ఇప్పుడు నీవు ఎలక్షన్ గెలిచిన దెబ్బ నుంచి కనీసం బయటకు వచ్చావా? ఒక్క దెబ్బకి కనపడకుండా వెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ అవ్వు. ఏంది నారా లోకేష్ గారు అంటే నీకు అంత భయం ఏంది? పైకేమో ఏదో ధైర్యవంతుల్లాగా ఏదో నారా లోకేష్ గారి మీద ఏదో మాట్లాడే ఇది కాదు. ఒక దెబ్బకి వెళ్తే మళ్ళీ 2 సంవత్సరాలు బయటకు వచ్చావు నువ్వు కూడా మాట్లాడుతున్నావు మళ్ళీ. అసలు ఇన్ని రోజులు కోడళ్ళ నాని గారు ఎందుకు బయటకు రాదు? ఈ రోజు వచ్చి సడన్ గా లోకేష్ గారికి వార్నింగ్లు ఇస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? లోకేష్ గారికి వార్నింగ్ ఇస్తున్నారంటే కొడాలి నాని గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లోకేష్ గారు బాబు గారు అంత సాఫ్ట్ కాదు. అది కొడాలి నాని గారు కూడా తెలిసే అమ్మో గెలిచారు తర్వాత బయటకు వస్తే మన పరిస్థితి ఏంటి అని ఊహించి ఊరక డ్రామాలు వేసి ఆరోగ్యం బాగోలేదని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇప్పుడే బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఏదో అమెరికా కూడా పారిపోయే ఆలోచనలో కూడా ఉన్నట్టున్నారు మన కొడాలి నాని గారు. కొడాలి నాని గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ మీరు గెలవాల్సింది ఈ గొడవలు పెట్టే మాటలు ఇవి కాదండి. జనాల్లోకి వెళ్ళి జనాల సమస్యల గురించి మాట్లాడండి, జనాల బాధల గురించి మాట్లాడండి, జనాలకు ఏం అవసరమో దాని గురించి మాట్లాడండి. ఈ గొడవ ఏ కాడికి ఎప్పుడు కూడా ఈ వైసీపీ పార్టీ ఏంటంటే జనాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేసేసి పార్టీల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు రేపే విధంగా మాట్లాడతారు తప్ప ఈ ప్రజాస్వామ్యంలో విధంగా ప్రజలకు ఉపయోగపడేది ఏది చేయరు. దీనివల్ల ఉపయోగం లేని వ్యర్థ ప్రయాసం అంతే. రీసెంట్ గా కూడా మంత్రి నారా లోకేష్ గారు ఒక మీడియా సమ్మిట్ వేదికగా మాట్లాడుతూ రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండొచ్చు, నాకు సంబంధం లేదు, చట్టం తన పని చేసుకుంటూ పోద్ది అని చెప్పి ఆయన మాట్లాడు. దానికి ధీటుగా నారా లోకేష్ గారికి కోడాలని కౌంటర్ అవుతున్నారు. ఇప్పుడు రెడ్ బుక్ లో జగన్ గారి పేరుంటే పరిస్థితి ఎలా ఉంటది? ఆయన అరెస్ట్ అవుతారా? సిచ్యువేషన్ ఎలా ఉంటది అండి? రెడ్ బుక్ లో అనేది పేరు ఉంటది అంటే వాళ్ళు ఏం తప్పులు చేస్తే వాళ్ళకే భయం. రెడ్ బుక్ అంటే తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకు ఉంటుంది? ప్లస్ ఎవరి మీదైనా కానీ వ్యక్తిగతంగా కాదు, ఇది చట్టపరంగా తప్పు చేసిన వారికి చట్టపరంగానే శిక్షలు ఉంటాయి. అంతేగాని రెడ్ బుక్ అనగానే దానిలో ఏదో ఏమి తెలియని వాళ్ళని అమాయకుల్ని పెట్టి చేయరు కదా. రెడ్ బుక్ అంటే ఎందుకు భయపడుతున్నారు? మీరు తప్పు చేశారు కాబట్టి రెడ్ బుక్ పేరు చెప్తే మీకు ఉచ్చపడుతున్నాయి. మరి ఎందుకు? మీరు తప్పు చేశారు కాబట్టి. తప్పు చేసిన వారికి ఎవరికైనా కానీ చట్టపరంగానే శిక్షలు ఉంటాయి. రీసెంట్ గా వైసీపీ మాజీ మంత్రి కోడళ్ళ నాని గారు నారా లోకేష్ గారికి కౌంటర్ ఇచ్చారు. జగన్ కి నారా లోకేష్ ఎదురొచ్చినా నారా లోకేష్ కి రిస్క్, నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్ళినా నారా లోకేష్ కి రిస్క్, జగన్ చాలా పవర్ఫుల్ వ్యక్తి, తుక్కుపడేస్తాడని సినిమా డైలాగుల రూపంలో చెప్తున్నారు. దానికి మీరే ఉంటారు ఒక మంగళగిరి ప్రజానికంగా? ఎవరికి ప్రమాదం? ఇప్పుడు జగన్ ప్రమాదమా లేకపోతే లోకేష్ గారికి ప్రమాదమా? అది ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు మొన్నటిదాకా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు, జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ మెసేజ్ ఇచ్చుకుంటూ వాడు వీడని చెప్పి నోటికొచ్చినంత మాట్లాడాడు. అయితే రీసెంట్గా ఎక్కడ లోపలేస్తారని భయపడి హార్ట్ పేషెంట్ అని చెప్పి తీసుకెళ్ళి ఇక్కడైతే జరిగిందో లేదని చెప్పుకుంటే బాంబే వెళ్ళి చేయించుకున్నాడు.
అంటే ఇక్కడ డాక్టర్స్ లేరా, లేదా హైదరాబాద్ లో లేరా వాళ్ళకి? బాంబే వెళ్ళి చేయించుకోవాల్సినంత అవసరం వచ్చింది. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు చేయించుకోండి, మేము వద్దంట. ఇప్పుడు మన గవర్నమెంట్ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటే పెద్ద పెద్ద హాస్పిటల్ ఇక్కడ ఉన్నాయి. ఫారెన్ వాళ్ళు వచ్చి మన ఇండియాలో వచ్చి చేయించుకుంటున్నారు. ఆ సైడ్ వాళ్ళు వచ్చి మనకి ఏపీలో కానీ బెంగళూరు కానీ తమిళనాడు కానీ వెళ్ళి చేయించుకుంటున్నారు. ఈయన వెళ్ళి బాంబేలో వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి అంటే ఈయన భయపడి అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఇన్ని రోజులు ఉండి ఆ గుండు కొట్టుకొచ్చాడు తిరుపతిలో. ఆయన చేసి చూసినాడు ఒకడు లేడు. దొంగోళ్ళలాగా భయపడుతూ ఇచ్చేసుకుని నాలుగు బతికి ఈ రోజు ఏదో 2 సంవత్సరాల లోపల ఎలక్షన్ వస్తాయని చెప్పి ఏదో స్టేట్మెంట్ ఇవ్వటం కోసం అని చెప్పి ఇదని. అందులో అంబటి రాంబాబు గారు ఏమన్నారు, మా ఇంట్లో కుక్కలని ఎన్ని కుక్కలు పెంచుతున్నాడు. మరి ఆ రోజు అంతమంది జనం చేస్తే మీ కుక్కలని ఏమేది? ఇంట్లో కుక్క కూడా భయపడదు. ఓకే, నేను కాదంట్లా, మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయి. మరి అది చేసినప్పుడు మేము కుక్కలు బయటకు రాలేదే. కొడాలని ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి దాదాపు 1.5 ఏళ్ల పాటు కనిపించలేదు. మరి ఇన్ని రోజులు ఆయన ఏమైపోయారు? సడన్ గా మీడియా ముందుకు వచ్చి నారా లోకేష్ గారికి కౌంటర్ ఇవ్వడం మీద మీరేమంటారు? అసలు ఇన్ని రోజులు కొడాలని ఎందుకు కనిపించలేదు అంటారు? అదే అన్నాడు కదా, ఆయనకి ఎదురు వచ్చినా నాకు తొక్కేస్తారు, ఈయన వచ్చినా తొక్కేస్తారని చెప్పి ఆ టైం తొక్కేస్తారని చెప్పి లోపలికి వెళ్ళి తక్కున్నాడు ఆయన. ఇప్పుడు వచ్చి ఏదో ఇచ్చేస్తాడని ఇప్పుడు ఇన్ని రోజులు స్టేట్మెంట్ ఇంతమంది ఇచ్చి జరిగిన స్టేట్మెంట్ వదిలిపెట్టి ఈ రోజు రావటం అంటే ఏదో మా పబ్లిసిటీ చేసుకోవడం చెప్తే ఏం లేదు. అంటే రెడ్ బుక్ లో కొడాలని పేరుండి ఆయన కూడా అరెస్ట్ అవుతారని భయపడి పారిపోయారంటారా? 100% ఇప్పుడు ఉంది. ఆయన కూడా నారా లోకేష్ గారి మీద కామెంట్ చేసి ఉన్నాడు. ఎట్లా వాడు వీడని. ఇప్పుడు ప్రజాప్రతినిధి ఎట్లా మాట్లాడే అన్పార్లమెంట్ పని వాడకూడదు. ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ సపోజ్ వీళ్ళు ఉన్నా రేపు వీళ్ళు కూడా మారొచ్చు, వాళ్ళ ప్రభుత్వం కూడా రావద్దని కాదు. కాకపోతే ఏంటంటే మనం ఒకరి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు మన రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతునేది ఉండిద్ది. ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు ఎట్లుండాలి, ప్రజాప్రతినిధి ఎట్లుండాలి, చూస్తుంటే మాట్లాడుతుంటే వినేటట్టు ఉండాలి కానీ చెవులు మూసుకునేటట్టు ఉండకూడదు. నారా లోకేష్ గారు కూడా ఒక మీడియా సమ్మిట్ వేదికగా మాట్లాడుతూ రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఉండొచ్చు అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పారు. చట్టం తన పని చేసుకుంటూ పోతే నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆయన ఇండైరెక్ట్ గా మాట్లాడారు. దానికి కొడాలని గారు కౌంటర్ వేస్తున్నారు. ఒకవేళ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం జగన్ గారు అరెస్ట్ అవుతారా? ఆయన పేరుంటే పరిస్థితి ఏంటి? అది ఫ్యూచర్ చూసుకోవాలి. అది మనం చెప్పలేము. అది ఆ బుక్ లో ఏముందనేది మనకు తెలియదు కదా. అసలు ఆయన ఏమంటున్నాడంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఫార్మాలిటీగా పేరు పెట్టని చెప్పి అందరి పేర్లు పెట్టి ఆయనకి స్టేషన్ తీసుకెళ్లి కోర్టులు అమ్మడి పెట్టి తిప్పింది లేదు, చేసింది లేదు కదా. వాళ్ళ పనేది వాళ్ళు చేసుకెళ్తున్నారు. అంతేగాని ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి నా ఫేస్బుక్ ఓపెన్ చేసి అందరి పేర్లు ఉంటాయి, అందరిని తీసుకు చేయండి, టార్చర్ చేయండి అని పేరు చెప్పలేదు కదా. ఎప్పుడైనా సరే మొన్నటిదాకా కూడా అసెంబ్లీ వినాలంటే అలాంటి చెత్త ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నాకు తెలిసిన నాది 60 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా పార్లమెంటు అన్పార్లమెంటు లేకుండా మాట్లాడింది ఈ సంవత్సరంలోనే మేము వింటున్నాం. పోయిన ప్రభుత్వం మొత్తం అన్పార్లమెంటే. నోరెత్తితే ఏం మాట్లాడుతున్నాడు కూడా తెలియదు. అసలు ఎవడు ఏం మాట్లాడుతున్నాడు తెలియదు. అసలు అంత పంచాంగం లాగా అయిపోయింది కానీ నోటికి ఏది మాట్లాడితే అదే కుదరదు కదా. రీసెంట్ గా మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని మంత్రి నారా లోకేష్ గారికి కౌంటర్ ఇస్తూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ ఎదురెళ్తే నారా లోకేష్ గారికి రిస్క్ అంట. నారా లోకేష్ గారు జగన్ గారికి ఎదురెళ్ళినా నారా లోకేష్ గారికి రిస్క్ అంట. అంటే జగన్ పవర్ఫుల్ వ్యక్తి, ఆయన ఎదుర్కొనే దమ్ము ఎవరికి లేదనే విధంగా ఆయన కౌంటర్లు వేస్తున్నారు. దాని గురించి ఒక మంగళగిరి ప్రజానికంగా మీరు ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? అవునండి, అతను ఎదురొస్తే ఎవరికైనా ప్రాబ్లం అన్న విషయం అందరికీ తెలుసు. ప్రజలకి జగన్ అనే వ్యక్తి ఎదురొస్తే ప్రాబ్లం అని అందరికీ తెలుసు. అందుకే ఎక్కడి నుంచి ఎక్కడ కూర్చోబెట్టారు, 151 నుంచి 11కు దించారు. 11 నుంచి 0 చేస్తారు ఈ కొడాలి నాని అనే మాటలకండి. ఎవరు ఎదురొస్తే ఎవరికి రిస్క్ అంటే అండి, ఇప్పుడు ఎవరు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడండి? భయం పుట్టి. రెడ్ బుక్ పాలన అయితే ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్ళుగా, తెల్లారి గెలిచిన తెల్లారే వాళ్ళు ఆ పార్టీ ఆఫీస్ పగలగొట్టినట్టు కూటమి ప్రభుత్వం కూడా తెల్లారి నుంచి ముందు ఈయన్నే వేసేవాళ్ళు బూతులు మామూలుగా తిట్టాడండి చంద్రబాబు నాయుడు గారిని. అన్ని తిట్లు తిట్టాడండి కొడాలి నాని. ఇన్ని రోజులు కొడాలని అసలు ఎక్కడికి వెళ్ళిపోయారంటారు? ఎలక్షన్ లో ఓడిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పెద్దగా ఎక్కడ మీడియా ముందుకు వచ్చి కనిపించినట్లేదు. దాదాపు 1.5 ఏళ్ల పాటు ఆయన ఎక్కడా కూడా కనిపించలేదు, వినిపించలేదు. మరి ఇప్పుడు సడన్ గా వచ్చి నారా లోకేష్ గారికి కౌంటర్లు ఇస్తున్నారు కదా, మీరేమంటారు? ఇన్ని రోజులు ఏమైపోయారంటారు? అసలు ఇంతవరకు ఎందుకు చేయలేదు? మా మాజీ సీఎంని ఎందుకు ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు అనే దానికి అతను కౌంటర్ ఇస్తున్నాడండి ఇండైరెక్ట్ గా. త్వరగా చెయ్యండి, ఆ డస్ట్ మనకి అనేది రాష్ట్రానికి దరిద్రం పోద్ది అనేది డైరెక్ట్ గా చెప్పలేక వాళ్ళ నాయకుడు అంటే వాళ్ళకి భయం పుట్టి ఇండైరెక్ట్ గా ఇప్పుడు కావాలని బయటకు వచ్చాడండి.
అజ్ఞాతంలోకి వెళ్ళాడు సంవత్సరం నుంచి. అసలు ఎక్కడున్నాడో తెలియదు, ఉన్నాడో లేడో, అమెరికా వెళ్ళాడో, అసలు ఎటు వెళ్ళాడో అని జనం అందరూ చెప్పుకుంటున్నారండి ప్రజలు. ఆ రోజుల్లో ఎంత నోరు పారేసుకున్న వ్యక్తి ఈ రోజుల్లో ఏమైపోయాడండి? నువ్వు మంచోడు అయితే, నువ్వు నిజాయితీ గలడు అయితే ప్రతి దాని మీద ప్రశ్నించు. నియోజకవర్గాల్లో తిరగండి మీరు కూడా. మీకేం సమస్య ఉందమ్మా, ఏంటమ్మా, ఎక్కడేం కావాలి, ఎవరికేం కావాలని ప్రశ్నించి గెలిచిన వాళ్ళని తీసుకురండి అసెంబ్లీకి, మండలికి. మరి ఎందుకు అజ్ఞాతాల్లోకి ఎందుకు పారిపోతారంటే? దొంగోడేగా దాక్కునేది ఎవరైనా సరే. మంచోడైతే ఎవరు దాక్కోరుగా. అతను ఒక దొంగ, వాళ్ళ లీడర్ అంతకన్నా డబల్ దొంగ. రీసెంట్ గా నారా లోకేష్ గారు కూడా ఒక మీడియా సమ్మిట్ వేదికగా మాట్లాడుతూ రెడ్ బుక్ లోని జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఉండొచ్చు, నాకు సంబంధం లేదు, ఇది చట్టం ఇది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే నాకు ఎటువంటి సంబంధం లేదనే విధంగా ఇండైరెక్ట్ గా చెప్పారు. అవునండి. అయితే దానికి నా కోడళ్ళ నాని గారు కౌంటర్లు ఎత్తి ఈ విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా రెడ్ బుక్ లో జగన్ గారి పేరుంటే అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అయితే మీ అభిప్రాయం ఏంటి? అసలు అరెస్ట్ రెడ్ బుక్ ఇంకోటి కాదండి. అరెస్ట్ అవటం చట్ట ప్రకారంగా తనకి ఉంది, ముప్పు ఉంది, తొందరగానే ముప్పు ఉంది. రెడ్ బుక్ అనో ఇంకోటనో, రెడ్ బుక్ పాలన అయితే అండి వాళ్ళకిలాగా గెలిచిన తెల్లారే అరెస్ట్ చేయాల్సిందండి వీళ్ళని అసలు లెక్కేసుకోవటానికి ఏళ్ళు సరిపోయి వాళ్ళ మీద లెక్కేయలేమండి. అందరూ తప్పులు చేసిన వాళ్ళే వాళ్ళు. వాళ్ళ పాలనలో ఎంతమంది తప్పు చేశారు, ఎంతమందిని చంపారు, ఎన్ని ఆఫీసులు పగలగొట్టారు, ఎంతమంది కళ్ళు బాగొట్టారు, ఎంతమంది కార్లు పగలగొట్టారు, మొత్తం లెక్క తీస్తే ఈ పాటికి జైళ్ళు ఎక్కడ ఖాళీ ఉండేవి కాదండి. కానీ ఈ కూటమి పాలన అదేం పెట్టుకోలేదండి. ఆ కక్షలు అలాంటి వ్యక్తిగతంగా ఏం పెట్టుకోలే. చట్టం తన పని తను చేసుకెళ్ళిద్ది. తప్పు చేసిన వాడిని ఎప్పుడైనా శిక్షించిద్ది. తప్పు చేశారు, శిక్షిస్తుంది, స్కిస్ట్ వస్తుంది. దాంట్ నుంచి సిబిఐ ఎంక్వైరీలో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎక్కడైనా సరే వస్తుంది. ఆ జగన్ అనేవాడిని మీరు ఎందుకు చేయట్లేదు అనేది ఆ బూతుల రాంబాబును బూతుల కొడాలి నాని ఇద్దరు ఫ్రెండ్స్ కదా, అందుకనే అతని ఇంటికి వచ్చి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అనమాట. ఇంకా రెడ్ బుక్ పాలన అయితే ఇంకా అరెస్ట్ చేయలేదంటే మా వాడిని త్వరగా చెయ్యండి, మాకు నేర్పాడు ఈ దరిద్రాన్ని అని చెప్పి.